ఇవాళ నుంచి స్కూల్ ఓపెనింగ్. ఇది స్కూల్లో భాగవతం. బడిబాట పట్టనున్న 60 లక్షల మంది స్టూడెంట్. కొత్త సర్కారులో మొదటి విద్యా సంవత్సరం తొలి రోజు పుస్తకాలు, యూనిఫామ్లు. ఈ ఏడాది 203 ఊర్లలో కొత్తగా స్కూల్ ప్రారంభం. ఉన్న బడులు మూతపడకుండా అడ్మిషన్స్ పై ఫోకస్. ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ కావాలి. మేము గతంలో 600 కోట్లు ఇస్తాము, దానికి ఏం లేదు. ఈ అంచులో అయితే ఇక చూద్దాం. రాష్ట్రంలో బుధవారం నుంచి స్కూల్ రీఓపెన్ కానున్నాయి. 49 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్ళలో బడి గంట మోగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి విద్యా సంవత్సరం. బడులు రీఓపెన్ అవుతున్న రోజే స్టూడెంట్కు పుస్తకాలు, యూనిఫామ్ అందజేయాలని సర్కారు నిర్ణయించింది. ఇది మంచి విషయమే. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏ స్కూల్ కూడా వదిలిపెట్టకుండా అందరికీ ఇవ్వాలి. సూపర్వైజింగ్ చేయాలి. ఎంఈఓలు, డిఈఓలు ప్రతి నిత్యం పర్యవేక్షణ చేయాలి. ఏ టైంకి వస్తున్నారు, పిల్లలు వస్తున్నారా, వాళ్ళకి చదివే ఇట్లా చెప్తున్నారు, దాని మీద ఉండాలి శ్రద్ధ, ఫోకస్ ఉండాలి. కానీ వాళ్ళకు ఈ రోజు నుంచి ఆటపాటలన్నీ ఎండాకాలం హాలిడేస్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి వాళ్ళు చదువుతూనే ఉంటారు. చూడాలి, మెరుగుపరచాలి. ఇవాళ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా. రాష్ట్రంలో ఎన్డీఏ పక్ష నేతగా బాబు ఏకగ్రీవ ఎన్నిక. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కలిసిన కూటమి నేతలు. టీడీపీకి 19, జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే ఛాన్సు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి. ఇది మంచి జనసేనకు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మంచి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ముందు లీడ్ తీసుకొని కలిపిండు. బీజేపీను, టీడీపీని కలిపి ఒక కూటమి చేసి 100% పవన్ కళ్యాణ్ విజయం సాధించినాయి. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలిచి ఎంత మద్దతు ఉందో చూడు. ఇట్లా ఉండాలి. సరే, మంచిగా చేయాలని అనుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్.